సింపుల్ కేకే కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇది హాఫ్ కేజీ బటర్ స్కాచ్ కేక్ అనమాట. కస్టమర్ వచ్చేసరికి మా నైబరే వాళ్ళ డాడీ కోసం ఈ కేక్ ఆర్డర్ చేశారు. వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఎటువంటి హెవీ డిజైన్ వద్దు, అది కూడా లైట్ కలర్స్ యూస్ చేసి సింపుల్గా ఏదైనా కేక్ డిజైన్ చేయమన్నారనమాట. సో నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ డే నేను ఒక కేక్ డిజైన్ చేశానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట. ఇందులో కొన్ని క్రీమ్ మిగిలిపోయింది, కొంచెం పింక్ కలర్ అలాగే టీల్ కలర్. సో వాటిలోనే ఇంకొంచెం విపింగ్ క్రీమ్ యాడ్ చేసి క్రీమ్ని కొంచెం లైట్గా చేసుకున్నాను అనమాట. సో అందులో బటర్ స్కాచ్ ఫ్లేవర్ కాబట్టి కొంచెం లైట్గా బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా యాడ్ చేసేసాను. సో మన క్రీమ్స్ రెడీ. సో ఇలాగ విప్పింగ్ క్రీమ్ని మనం పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసేటప్పుడు ఇలా గ్లాస్ యూస్ చేసి ఫిల్ చేస్తే నీట్గా ఫిల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మన క్రీమ్స్ రెడీ. పదండి మనం కేక్ డిజైన్ చేసేసుకుందాము. సో నేను వన్ కలర్ వచ్చేసరికి టీల్ కలర్ ఇస్తున్నాను, అలాగే మళ్ళీ పింక్, అలాగే లేయరింగ్ లాగా ఇచ్చుకుంటున్నాను అనమాట. ఒకసారి మనం క్రీమ్ని ఇలాగ నీట్గా అప్లై చేసేసుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్ యూస్ చేసి కానీ లేదంటే లాంగ్ స్టీల్ స్కేల్ వస్తుంది కదా, దాన్ని కానీ యూస్ చేసి స్మూత్నింగ్ చేసుకోవాలన్నమాట. ఈ స్మూత్నింగ్కి స్కేల్ చాలా బాగుంటుందండి. నా స్కేల్ ఎక్కడో మిస్ అయిపోయింది. సో ఈ ప్యాలెట్ నైఫ్ కన్నా కూడా నేను ఎక్కువ ఇన్ని సంవత్సరాలు కూడా నా కేక్ బేకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను స్కేలే ఎక్కువ యూస్ చేశాను. సో మళ్ళీ ఇంకొక మంచి స్కేల్ తెచ్చుకోవాలన్నమాట. ఈ ప్యాలెట్ నైఫ్తో నీట్గా స్మూత్ చేయాలి. ఇంకొక టిప్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ అన్నీ క్లీన్ అవ్వాలి అనుకుంటే కొంచెం వార్మ్ చేసుకోవాలండి. మన గ్యాస్ మీద కానీ ఎక్కడైనా కొంచెం ఆ నైఫ్ని వార్మ్ చేసి ఆ తర్వాత కనుక చేస్తే ఆ లైన్స్ అన్నీ కనిపించకుండా కేక్ చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత నేను స్టార్ నాజిల్తో రిమైనింగ్ క్రీమ్ని ఫిల్ చేసేసుకున్నాను. సో కింద బార్డరింగ్ ఇచ్చేసుకున్నాను, అలాగే పైన ఆల్టర్నేటివ్గా ఫ్లవర్స్ డ్రా చేశానండి. అంతే, చాలా సింపుల్ కేక్ కానీ చాలా బాగుంటుంది. సో ఈ ఒక్క డిజైన్ని యూస్ చేసి మనము ఎన్నో కలర్ కాంబినేషన్లో కేక్ డిజైన్ చేయొచ్చండి. స్టార్టింగ్ ఎవరైతే కేక్ బేకింగ్ చేస్తారో వాళ్ళకి ఈ కేక్ డిజైన్ మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఎక్కువ కష్టం ఏం లేదు. ఫ్లవర్ ఈజీగా మనం ఫ్లవర్ ఒక్కటి డ్రా చేయగలిగితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ కేక్తో మీరు డిజైనింగ్ స్టార్ట్ చేయొచ్చు, డిజైనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో కొంచెం ప్లెయిన్గా అనిపించింది. నా దగ్గర కొంచెం వైట్ కలర్ చాకో చిప్స్ ఉన్నాయి. సో వాటిని కొంచెం ఫిల్ చేసేసుకున్నాను. అంతే, మన కేక్ రెడీ. ఈ సింపుల్ కేక్ మీకు అందరికీ ఎలా అనిపించింది? మీకు ఎవరికైనా కేక్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.